కలుగునుగాక. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ యొక్క చరిత్రల తర్వాత ఈ 20వ ఆదివారములో ప్రవేశింపచేసి ప్రభు నన్ను సజీవులుగా ఉంచి ఎందరికో లేని భాగ్యం. ఎంతో మంది నిన్నటి దినాన చనిపోయారు, రకరకాలుగా మరణాలు. మరి దేవుడు మనకైతే ఒక పరిశుద్ధ దినం, 6 దినాలు మనం కష్టపడి పని చేసుకొని మరొకసారి మన జీవితాలు ఎలా ఉన్నాయో, ఏ కొరతలతో ఉన్నాయో, ఏ దీవెనలు కావాలో ఆయన దగ్గరికి రావడానికి అవకాశం ఇచ్చారు. అందుకు నేను దేవుని స్తుతిస్తున్నా. హల్లెలూయా. రెండవది, ఎంతో ఆసక్తితో ప్రభు చేసిన మేలును తలచుకుంటూ దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. దిస్ ఈస్ టైమ్ ఫర్ ప్రైజింగ్. ఇది దేవుణ్ణి స్తుతించే సమయం, దేవుణ్ణి ఆరాధించే సమయం, దేవుణ్ణి గణపరిచే సమయం. ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరిచాం, ఆరాధన ద్వారా దేవుని మహిమపరిచాం, వాక్య భాగాన్ని ధ్యానించబోతున్నాం. ఈరోజు దేవుడు పాత నిబంధన వాక్య భాగములో యెషయా గ్రంథము, ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథం 65వ అధ్యాయం ద్వారా 1-2 వచనాల ద్వారా దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. దేవుడు అనేక రీతులలో మాట్లాడుతూ ఉంటాడు, మనందరికీ తెలుసు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు, ప్రవర్తన ద్వారా మాట్లాడుతుంటాడు, దర్శనాల ద్వారా మనం గమనిస్తుంటాం. ఇక్కడ యెషయా ప్రవక్తను వాడుకుంటున్నాడు దేవుడు తను ఎన్నుకున్నందుకే. ప్రవక్తలను కానీ, యాజకులను కానీ, ఎవాంజలిస్టులు కానీ ప్రభు ఎందుకు పెంచుకున్నాడంటే తన పని చేయించుకోవడం కోసం. యెషయా ప్రవక్తకి ఏం చెప్పమని చెప్తున్నాడయ్యా అంటే, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు. ఏమని చెప్పమన్నాడంటే, వారు నన్ను వెదకక. ఇశ్రాయేలు ప్రజలంట దేవుణ్ణి వెతకట్లేదంట. అంటే మనం ఆలోచించుకోవాలి, ఏం వెతుకుతున్నారు అనుకుందాం, చెప్పండి అమ్మా. సజీవుడైన దేవుణ్ణి వెతకట్లేదు వారు. దేవుడు లేకపోతే మనకేం మిగులుద్ది? లోకమే. శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మం. జాగ్రత్తగా వినాలి, అందరూ అర్థం చేసుకోవాలి, బైబిల్ తెలుసుకోవాలి. ఒకవైపు లోకమున్నది, మరొక వైపు దేవుని రాజ్యం ఉన్నది. ఏమి వెతుకుతున్నావు ఈరోజు? ప్రభు అడుగుతున్నాడు. చాలా మంచి సందేశం. మళ్ళీ 5 సంవత్సరాలు అవుతుంది ప్రభు మళ్ళీ నన్ను వాడుకోవాలంటే ఈ ప్రసంగం 5. అదే చూస్తా ఉన్నాను. ఏ తారీఖులో మనం చేసాము? 9/10/2016లో ఈ ప్రసంగం ధ్యానం చేశాను. నా దగ్గర నోట్ చేస్తాను, అంటే వేరే ప్యారిష్లో ఉన్నాను అప్పుడు, మీ దగ్గర లేదనుకుంటాను. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మిగతా 2 మైకులు కట్టేయడము ఒకసారి. ఒక్క నిమిషం చాలు. ఎందుకంటే
చిన్న యాపిల్ పేరు రిపోర్ట్ అసలుకే అది కూడా పోతే అది కూడా పడాలి. కాబట్టి ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రజలు తనను వెతకట్లేదంట, లోకాన్ని వెతుకుతున్నారు. పొద్దు నుంచి లేచిన కాడ నుంచి సాయంత్రం దాకా దేవుడితో పని అంటే దేవుడిని మర్చిపోయారు, లేకపోతే దేవుణ్ణి అవసరానికి వాడుకుంటారు. మరణకరమైన పరిస్థితి వచ్చినప్పుడు. రెండవది ఏమంటున్నారు తెలుసండి, తమ ఇష్టానుసారముగా జీవించుకుంటే దేవుడు జీవించడానికి ఏదైనా తోటలో ఆదాముని ఏర్పాటు చేశాడు. ఇష్టానుసారముగా జీవించడానికి మనిషి జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే లిమిట్ లేదు వాళ్ళకి. there is no good behavior, there is no good conduct. స్కూల్లో పిల్లలకి ఇస్తారు, మీరు గమనించండి తల్లిదండ్రులు, మీకు తెలుసో లేదో. మీ పిల్లలు 10వ తరగతి అయిపోయిన తర్వాత ముందు ఇచ్చే సర్టిఫికెట్ విన్నాయి, నేటివ్ సర్టిఫికెట్, కాండక్ట్ సర్టిఫికెట్ కదమ్మా, అదేనా స్టడీ సర్టిఫికెట్ ఇస్తాయి. బాగా చదివేదా లేదా, మంచి ప్రవర్తన ఉందా లేదా ఇతడికి. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధిలో మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. నా శరీరము, నా నోరు, నా అవయవాలు ఏమైతే తెలుసు కదా. మీకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తే తర్వాత ఏం తెలుస్తుందో మీకు తెలుస్తుంది. చాలా మందికి చివరి దినాల్లో వాళ్ళ శిక్ష ఘోరంగా ఉంటాయి. మూడో మాట అంటున్నారు, లోబడనల్లని వారుగా ఉన్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది ప్రవక్తలను పంపించినా, they refuse my word, they refuse my word. ఎంత గొప్ప మాట చూడండి, చూడండి. నా మాటను ఆలకించట్లేదు. బైబిల్ అంటాడు, చెవి గలవాడు వినుగాక. ఏమింటున్నావు నువ్వు? నిద్ర నుంచి వచ్చిన దగ్గర నుంచి భయం ఉండాలి, భయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయం. యాక్చువల్లీ ఈరోజు చెప్పాలని కాదు, వాస్తవం కాదు, పిల్లలు రావాలని చాలా ట్రై చేశారు. అయినా వాళ్ళకి 2 hours కార్ డ్రైవర్ దొరకల. ఎందుకంటే మనం ఆరాధన తయారీకైనా ఆమె చెప్పినవి రావాలి కదా, డ్రైవర్ దొరికిన పాపం తరలించారు. నేను మా పిల్లలు ఇంకా లేపల, కరెక్ట్గా 4ంటికి ఎందుకులే పాపం 5కి లేస్తే 6 కల్లా రెడీ అవుతాడు. మా పాప సైలెంట్గా లేసి నా వాష్రూమ్ కాడికి వచ్చి, డాడీ ఏంటి మమ్మల్ని లేపలేదు అని. ఆమె కొంచెం టైం ఉందని వీళ్ళిద్దరు రెడీ అవుతున్నారని బొడ్డోళ్ళు లేకపోవట్లేదు. ఏం చేయాలి అర్థం కాక, మరి మమ్మల్ని ఏం చేయమంటావు, నేను రావాల్సిందని గొడవ కడుతున్నాను. తీసుకెళ్ళడానికి కూడా సిద్ధపడ్డాను. అవసరం ఒక అర్ధగంట లేట్ అయ్యాడు, మా సంఘం కొద్ది లేట్గా పెడుతున్నాడేమో వెళ్దామని. పైన బొడ్డోళ్ళు సరే మార్చుకున్నాను, మేము ఆ సర్వీస్కి వెళ్తామండి, మా బ్యాంక్ ఆఫర్ ఇవ్వండి అంటే ఏదో నా వాళ్ళకి ఆఫరింగ్స్ ఇచ్చి సరే నెక్స్ట్ వీక్ ప్లాన్ చేద్దామని మరొకసారి చూద్దాం. భయం ఎందుకు చెప్తున్నా అంటే మనసులో ఆశ, ఆశ. గారికి వాళ్ళ అమ్మ నువ్వు ఒక్కదాని అమ్మ ఇల్లంటే తమ్ముడు ఉండడు కదా, వాడు అసలు కూడా అక్కలేకపోతే అది పెద్ద చిక్కేమో. అందుకని ఎందుకు గుర్తు చేశానంటే ప్రియమైన దేవుని బిడ్డలు, ఎందుకంటే ప్రభు కొంత స్వస్థతని ఇచ్చాడని మీ మధ్య కొంచెం మాట చెప్పాలని కూడా ఆశపడింది. మీ అందరి ప్రార్థనకు థ్యాంక్స్ చెప్పాలనుకుంది. ఈ వారం కాబట్టి ఇంకొక వారంలో మేము హాస్పిటల్ తీసుకెళ్ళాలి. డాక్టర్స్ అసలు ఏం లేదని చెప్తారు, మరి చిన్న ఆపరేషన్ చేయాలని చెప్తారు. పని వాళ్ళు దొరకలేదు, ఆమె వేసి చిన్నగా పని తీసుకుంటామంటే దేవుని స్తోత్రం. ఎంతో స్టంట్ వేశారు లోపల, కదలకూడదన్నారు, ఆయన ప్రభు శక్తించాడు. కనుక ఈ సమయంలో, ఇదే సమయంలో ఇంకా శోధన. మా పన్నమ్మాయి కాలుకి ఏదో జట్టు వచ్చిందంటే అసలు మానేసి ఆమె పనులు కూడా ఏం చేసుకోవాలి, రాముని కూడా ఏమనలేవుగా. దానికి దేవుడు మనకు తోడుగా ఉంటాడు, శక్తిని ఇస్తాడు. అందుకని ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముందుకు సాగిపోతున్నాను. లోబడినొల్లని వారిగా ఉన్నారు.
ప్రేమించినప్పుడు యు రిఫ్యూజ్, యు డోంట్ కేర్. దేవుడన్నా భయం లేదు, వాక్యమన్నా భయం లేదు, తల్లిదండ్రులైనా భయం లేదు, ఎవరన్నా భయం లేదు, పాస్టర్ గారన్నా భయం లేదు. ఇంత భయంకరమైన శ్రమ. భయం ఉండాలి దేవుడు అంటే, మనుషులకి దేవుడు అంటే భయం ఉండాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో అందుకని దేవుడు ఏమన్నాడంటే, వారు వెదకకపోయినను ఇష్టానుసారముగా జీవించినను లోబడని వారిగా ఉన్నప్పటికీ ఆయనట ప్రేమతో నిబంధన దేవుడుగా మనలందరినీ కూడా రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత జాలి గల దేవుడు, ఎంత దయగల దేవుడు. నీ ఎడల నా ఎడల ఈరోజు కూడా ఆయన మన కోసం తగ్గించుకొని, ఎందుకంటే మనలను మట్టిని తీసుకొని బొమ్మను చేసి ప్రాణం పోసుకున్నాడు కదా, అందుకని ఆయనకి ఇష్టం. అన్ని రకాలుగా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నా నిన్ను రక్షించడానికి నేను ఉన్నాను. ఇశ్రాయేలీయులారా, నాకు దూరంగా ఉన్నా నేనున్నా, మిమ్మల్ని రక్షిస్తా, మిమ్మల్ని ఎప్పుడైనా రక్షిస్తా. ఈ రోజు నా దగ్గరికి నువ్వు రాలేకపోవచ్చు, రేపు రాలేకపోవచ్చు. నీ మరణ కాలములో నీవు చనిపోయే లోపు ఒకరోజు నేనైనా నీ దగ్గరికి వస్తాను. నువ్వన్నా నా దగ్గరికి వస్తావు, నిన్ను విడిచిపెట్టను, నిన్ను నేను ప్రేమిస్తున్నాను. కనుక ఈ సమయంలో ప్రియ దేవుని వెళ్ళాను, ఆయన వాగ్దానం అలా ఉంది. పత్రికా పద్యభాగంలో మనం చూస్తూ ఉంటే ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, పౌలు రోమా సంఘ విశ్వాసులైనటువంటి యూదా క్రైస్తవులు, యూదులైనటువంటి క్రైస్తవులకు, రెండోది అన్యజనులైనటువంటి క్రైస్తవుల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజుల్లో ఒకప్పుడు యూదా క్రైస్తవులే ఉన్నారు, ఇప్పుడు అన్యులు కూడా ప్రభువులకు చాలా మంది వచ్చారు. అయితే ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నారంటే వారిద్దరి గురించి చెప్తూ, యూదులంట దేవుని చేత ఎన్నుకోబడ్డారంట. పితరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చెందిన వారంట. నిబంధన విషయంలో అందరినీ రక్షిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సువార్త విషయంలో అన్యులైన క్రైస్తవులు పూర్వమంట అవిధేయులుగా ఉన్నారు. చాలా కాలం అన్యులు, వాళ్ళ దేవుడు తెలియదు. భారతదేశం తీసుకోండి, 33 కోట్ల దేవతలను పూజిస్తారు. ఎన్నో దేవతలను వారు విశ్వసిస్తారు. సజీవులైన దేవుడిని ఇంకా తెలుసుకోలేకపోయారు. అందుకని ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లరా, అన్యులైన వారు పూర్వము అవిధేయులయ్యారంట, ప్రస్తుతం విధేయులుగా ఉన్నారంట. మనకన్నా ఇశ్రాయేలీయుల కన్నా. మనం ఎప్పుడో దేవుణ్ణి నమ్ముకున్నాం. ఆకలి ఏ తయాలో, మంచి బట్టలు ఏం తయాలో, మంచి ఇల్లు ఏం తయాలో, మిషనరీస్ ద్వారా మనకు సువార్త అందించబడింది. కానీ మనం ఏం చేసామంటే, కాలక్రమేణా దేవుడు ఆశీర్వదించే కొలది, దేవుడు ఆరోగ్యం ఇచ్చిన కొలది, దేవుడు మనలను రక్షిస్తున్న కొలది, జీవిస్తున్న కొలదంట మనమంట దూరం అయిపోయామంట, అవిధేయులైపోయాం. మనలో భయం తగ్గింది, మనలో భక్తి తగ్గింది, మనలో విశ్వాసం తగ్గింది ఇశ్రాయేలుకి. అయితే అన్య జనాంగానికి ఏం చెప్తున్నారంటే, పూర్వం అవిధేయులయ్యారు కానీ ఇప్పుడు విధేయులయ్యారు. మనమేమో పూర్వం విధేయులయ్యామంట, ఇప్పుడు అవిధేయులు ఉన్నామంట. నిజమే. చాలా మంది క్రైస్తవులు చెప్పుకున్న వారు లెక్కలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేవుడు సమృద్ధిగా ఇల్లు ఇచ్చాడు, పొలాలు ఇచ్చాడు, ఆస్తి ఇచ్చాడు. ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎవరిని లెక్క చేయకపోయినా ఈ సృష్టికర్తను మాత్రమే లెక్క చేయాలి. దేవుణ్ణి తప్పకుండా లెక్క చేయాలి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇశ్రాయేలీయులారా, ప్రారంభములో మీరు విజేతగా ఉన్నారు, ఇప్పుడు
అవిధేయులైపోయారు. అయినా మిమ్మల్ని విడిచిపెట్టను. అన్యులైన క్రైస్తవులు పూర్వము నాకు అవిధేయులు ఉన్నారు, వారు ఇప్పుడు ఎంతో కాకాని తోట నిండా జనాంగమే. అన్యులైనటువంటి వారు ఇంకా నాగపట్నం గోడలో ఎందుకంటే మన చర్చిలు కాబట్టి రా, మాలవ దేవుడు మాల్గోల దేవుడు అంటారే, పరువు తింటారు పక్కన అని భయపడి రా. అక్కడకు ఎవరు చూడ అందరూ వచ్చేస్తారు, ముస్లిమ్స్ అందరికి. చాలా మంది ఉంటుంది, అందరికి ఇష్టమే యేసయ్య అంటే. ప్లేస్ని బట్టి రా, ఎక్కడైనా దూరంగా పెట్టండి గ్రౌండ్స్ లో, అక్కడికి వస్తారు. యేసు ప్రభు అందరికీ దేవుడు. అందుకని ప్రభు అంటున్నాడు, ఇప్పుడు అవిధేయులుగా ఉన్న మీరు అన్యులందరినీ కూడా నేను రక్షిస్తున్నాను, అయినా మిమ్మల్ని విడిచిపెట్టలేదు నేను. నా ప్రేమ మీతోనే ఉంది. తప్పకుండా అన్యులు రక్షణ పొందిన తర్వాత ఒకవేళ జారిపోయిన మిమ్మల్ని కూడా మరలా తిరిగి రక్షించుకుంటాను. మిమ్మల్ని వదిలేస్తాను అనుకోబాకండి. నేను ఏర్పరచుకున్న జనాంగం మీరు. సువార్త పంచభాగంలో ఏం చెప్తున్నారంటే, ప్రియమైనటువంటి దేవుడు వెళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు తన 3.5 ఏళ్ల కాలంలో అంట చివరి వారం యెరూషలేము పట్టణంలో ఉన్నారంట, సేవా పరిచర్యలో. అక్కడ బోధిస్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. అలాంగ్ విత్ హిస్ పవర్, గాడ్స్ పవర్. సువార్త ప్రకటనలో దైవ శక్తి కావాలా, పరిశుద్ధాత్మ శక్తి కావాలా, అప్పుడే అద్భుతాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా దేవుని కార్యములు చదవరు. గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ శక్తి కావాలంటే మనం ప్రార్థనా జీవితం ఉండాలి. 2 దేవుని వాక్యంతో సంబంధం ఉండాలి. మూడోది దైవ సహవాసం. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ సంఘముతో నీకు సహవాసంగా ఉండాలి. 3 క్రమాలు నీకుంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటావు. ఇంకేం అవసరం లేదు. You receive the Holy Spirit. అప్పుడంతా అక్కడ వచ్చినటువంటి అధికారులు ప్రభువాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారమ్మా? యేసు ప్రభువుని ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటారు వీళ్ళు. యేసు ప్రభువాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు? యాజకులు, పెద్దలు, ఏ అధికారము చేత ఈ కార్యములు నీవు చేయుచున్నావు? చనిపోయిన వారు లభిస్తున్నారు, మగవారు మాట్లాడుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు. ఎక్కడ నీకు అధికారం అని యేసు ప్రభువాన్ని ప్రశ్న వేస్తున్నారు, విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి 3 అనుభవాలను జ్ఞాపకం చేసుకొని 15 నిమిషాల్లో నేను దైవ సందేశాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాతో నీవు మాట్లాడినాడు
ఈ మంచి సమయంలో వాక్య భాగాలు మనం ధ్యానం చేస్తూ ఉంటే ఈ దినం ఈ యొక్క వాక్య భాగానికి చాలా చక్కని అనుభవాలు ఉన్నాయి పెట్టడానికి. దేవుని వాగ్దానం ఏ పేరు పెట్టినా బాగుంటుందంటే దేవుని చిత్తమును కనుగొనుట. ఇంకా చాలా చక్కగా ఉంది చిన్న మాట, దేవుని చిత్తమును కనుగొనుట. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, అందుకని ఇక్కడ యోహాను సువార్తలో 1:12 అంటాడు, తనను అందరూ అంగీకరించెదరో వారందరూ ఆయన నామమందు విశ్వాసం వచ్చినప్పుడు దేవుడి పేరుకు తెలుస్తారట, అధికారం ఇస్తాడంట. అధికారం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వెళ్ళగా ఈ దినం మనం గమనించి చూస్తూ ఉంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు చాలా చక్కని విషయాలు మనతో మాట్లాడుతున్నారు. పాత నిబంధన గ్రంథములు ప్రవక్త అయినటువంటి యెషయా రాసినటువంటి గ్రంథాల్లో మనం గమనించి చూస్తూ ఉంటే అక్కడ చక్కని మాట. ఏంటమ్మా మాట చదవండి. క్రైస్తవ జీవితంలో ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా, శ్వాస ఏంటదా అంటే శ్వాస ఏంటని ప్రార్థనే. గుర్తుపెట్టుకొని ప్రార్థనే. విశ్వాసం యొక్క ఉనికి, ఒక వ్యక్తి యొక్క నమ్మకం, ఒక వ్యక్తి యొక్క జీవితం ప్రార్థన అనేటటువంటి ఆ యొక్క ధూపం మీద ఆధారపడి ఉంటుంది. నీ ప్రార్థన జీవితమే నిన్ను ధైర్యముగా నిలుపుతుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ప్రార్థన చేసుకుంటూ ఉంటారో వారికి ఎప్పుడు దేవుడు తోడుగా ఉంటారు. వారు సంతోషంగా ఉంటారు, వారు నెమ్మదితో ఉంటారు, వారు ఆనందంతో ఉంటారు. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉంటే మన దేవుడు మన ఎడల ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు, కనికరము కలిగిన వాడిగా ఉన్నాడు. అందుకని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్న మాట చూస్తూ ఉంటే ఇశ్రాయేలు దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. ఏమి వాగ్దానం చేస్తున్నాడంటే మీరు రాకున్నా వెనకపోయినా మీ ఇష్టానుసారం జీవించున్నా లోపడకపోయినా అక్కడ ఉన్నారు. ఆ మాట చదవడం. దినమెల్లా నా చేతులు చాపుచున్నా. దేవుడు మంచి ఆయన చేతులు ఎత్తి మన కొరకు ఎదురు చూస్తున్నాడట. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు తిరిగి వస్తాడు అన్నట్టు. ఎవరైతే ఈ రోజు దేవునికి దూరంగా ఉన్నారో, ప్రారంభంలో దేవునికి దగ్గరగానే ఉన్నారు. చాలా మంది చెప్తారు, ఇదివరకు బాగా ప్రార్థనకి వెళ్ళేవాడు పాస్టర్ గారు, ప్రతి ఆదివారం దేవుని దగ్గరికి వెళ్ళావు. ఇప్పుడేమైంది? వెనకబడిపోయావు, అసలు గుడే మానేసావు. నువ్వు దేవుని నడిపెత్తి శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, అప్పుడు నేను కాపాడతాను. మన డబ్బు మనల్ని కాపాడదు, మన బంగారం మనల్ని కాపాడదు, మన ఇల్లు మనల్ని కాపాడదు. నీ విశ్వాసం నేను కాపాడుతుంది. నీ విశ్వాసంలో దేవుడు తోడుగా ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి, దేవుని సన్నిధి ఉండాలి. అందుకని మనం చూస్తూ ఉంటే దేవుడు మన వైపు చూస్తున్నాడంట. అందుకని మనం గమనించి చూస్తూ ఉంటే రాజు రాసిన 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను రాజు కనపడుతున్నాడు అక్కడ. సొలొమోను రాజు గారిని దేవుడు అడుగుతున్నాడు, నీకేం కావాలో కోరుకో, నేను ఇస్తానని. ఏం కోరుకున్నాడమ్మా? ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించడానికి పిల్లలందమా జ్ఞానం చాలన్నది. నా జ్ఞానం చాలదు, నా తెలివి చాలదు వీళ్ళందరినీ పరిపాలించడానికి. మై నాలెడ్జ్ ఈజ్ ఫూలిష్, మై నాలెడ్జ్ ఈజ్ less than your knowledge. Lord, please help me. Please give me your knowledge. Your knowledge is spiritual. Your knowledge is holy. Please give me. నీ జ్ఞానం నాకు ఈయన, అది పరిశుద్ధ
జ్ఞానములో ప్రేమ ఉన్నది, జాలి ఉన్నది, దయ ఉన్నది, కనికరం ఉన్నది. ఆ జ్ఞానమే అయ్యా. వెంట అడుగుతాడేమనుకున్నాం, బంగారం అడుగుతాడేమనుకున్నాం, లోకం అడుగుతాడు. లోకం అడగల. నాకు నీ జ్ఞానం అంటే నీ రాజుగా ఉన్నాను కాబట్టి నన్ను మరుగు చేసి నీ ఆత్మ ద్వారా నన్ను వాడుకో. అది నేర్చుకోవాలి. ఉదయం ఎవరు ఆయన ప్రభువా నన్ను నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను వాడుకో. నేను కూడా నీ ప్రార్థన చేస్తాను. నన్ను మరుగు చేయి ప్రభువా. మీరు కనపడండి. నా మాటలలో జీవం ఉండదు. నీ మాటలలో జీవం ఉంటుంది, వెలుగుంటుంది, స్వస్థత ఉంటుంది, రక్షణ ఉంటుంది, విమోచన ఉంటుంది. మీరు కనబడండి. మీ మాట ద్వారా అనేక మందిని వెలిగించండి ప్రభువా అని ప్రార్థిస్తాను. నేను కూడా నాకు సొలొమోను గుర్తొస్తారు బాగా. అంతేకాదు ఇక్కడ ఏమన్నాడు, ఐశ్వర్యము ఘనతలు కూడా అనుగ్రహించబడ్డాయంట. దేవుని చిన్న ప్రకారం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మనం గమనించి చూస్తా ఉంటే ప్రార్థన దైవ చిత్తమును కనుగొనుట. ప్రార్థనలో మనం ఏమడుగుతాం తెలుసండి, పరలోక ప్రార్థన చేయడం నేర్చుకోండి. చాలా మంది చేయబాకండి అంటున్నారు. పరలోక ప్రార్థనలో అన్ని విషయాలు ఉన్నాయి. నీ ప్రార్థన దేవుని గణపరిచేదిగా ఉండాలి. ప్రార్థనలో ఏమడగాలంటే నువ్వు మాకు ఉండాలయ్యా అని అడగాలి. యేసయ్యా నువ్వు మాతో ఉంటే చాలు, నీ ఉంటే చాలు, నీ చూపు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ తోడు చాలయ్యా. నువ్వు కావాలని అడగాలి. కానీ మాకు ఇల్లు అయ్యా, మాకు పొగలి అయ్యా, నాకు పిల్లలు ఎవరు వచ్చి నీకే, నాకు నువ్వు కావాలయ్యా, నా హృదయంలో నేను ఉంచుకుంటానయ్యా, నీవు నా హృదయంలోకి రా ప్రభువా, ఈ చెడిపోయిన హృదయాన్ని నీకు ఇస్తాను ప్రభువా అంటారా ఎవరు? ఆహా, డబ్బు కావాలా తీసుకో, బంగారం కావాలా తీసుకో, పొలం కావాలా తీసుకో. నిన్న మా స్నేహితులు పాస్టర్ గారు వాళ్ళకి మార్కాపూర్ పరిసరాలు ఒక రెడ్డి గారి పిలిచంట చిన్న సాగులు సమోసాలు అమ్ముకుంటాడు. నేను ప్రసంగాలు తెలుసుకుంటాను. గొర్రెపిల్ల సంఘమని ప్రకాష్, విశ్వప్రకాష్ గారు ఒక ఎకరం పొలం ఇచ్చాడంట. ఇవాడ గుంటూరులో ప్రార్థన చేస్తున్నావు అని తెలిసింది. నాకు ఒక 50 ఎకరాల పొలం ఉంది, పెద్ద పొలమేం కాదు కదా, ఒక ఎకరం తీసుకొని వేరే కూడా ప్రార్థనలు పెడుతూ ఉంటాను. కాబట్టి ఏమైనా చెప్పండి, ఆ రెడ్డి గారి హృదయంలోకి దేవుడు వెళ్ళాడు. ఒక రాత్రి కనపడ్డాడంట ఆయనకి. ఈ ప్రాంతంలో నిన్ను దీవించారు కదా, నా యొక్క సేవ ఇక్కడ నడిపించాడంట. నేనేం పాస్టర్ గారు ఏం చేయాలంటే అప్పుడు ఆలోచన వచ్చిందంట. ఈ ఊర్లో నుంచి ఒక ఆయన సేవ చేస్తున్నాడు, ఆయన పిలిచి చూస్తే ఆయనే ప్రార్థన పెడతాడు, ఆయనే చర్చి పెడతాడు, ఆయనే పాటలు పెడతాడు. మొన్న వెళ్ళి శంకుస్థాపన చేసి నా ఫోటో పంపారు. అయ్యగారు మీరు కూడా రావాలంటే నేను పని తీసి రాలేను. దేవుడు ఇక్కడ ఎలా నా మాట వదిలించబోతున్నాను గమనించండి ప్రియమైన దేవుడు బిడ్డలారా. కాబట్టి ప్రార్థన అంటే దైవ చిత్తమును కనుగొనుట. దేవా నీ చిత్తము ఏమై ఉన్నది నా ఎడల, నా భర్త ఎడల, నా బిడ్డల ఎడల, అందుకని గుర్తు చేసుకోవాలి. ప్రభు నేర్పిన ప్రార్థనే కాదు కానీ ప్రియమైన దేవుడు బిడ్డలారా, సృష్టికర్త అంట సమస్తమును సృష్టించాడు, నిన్ను పోషిస్తున్నాడు. మర్చిపోలేక మనం దిగులు పడాల్సిన పని లేదు. అన్నం ఎట్లా, బట్టలు ఎట్లా, ఇల్లు ఎట్లా, నీకేమి కావాలో ఆయనకు తెలుసు. నువ్వు ఆయన పని చేస్తే చాలు, ఆయన బిడ్డగా ఉంటే చాలు, నీ హృదయంలో ఆయనకు చోటిస్తే చాలు, చోటిస్తే చాలు. ఇదిగో నేను తలుపు తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన అతనితో నేను, నాతో కూడా అతడు కలిసి. అందుకంటున్నాడు ఇక్కడ శ్రేష్టమైన వారి ఎవరి సృష్టిలో పక్షుల చెప్పండి, పక్షుల జంతువుల ఎవరు శ్రేష్టం? మనిషి శ్రేష్టం. నువ్వు నేనే శ్రేష్టమైన వారు. ఈ శ్రేష్టమైన వారి గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీకేం అవసరమో ఆయనకి తెలుసు కనుక లూకా రాసిన సువార్తలో 12వ అధ్యాయంలో
29:31 వరకు మనం చూస్తూ ఉంటే, మొదట మీరు దేవుని రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు మీకు అవి అనుగ్రహించబడను. దేవుని గూర్చిన చింత ఉండాలి మానవునికి. నా మాట ముగిస్తున్నా. దేవుని గురించిన ఆలోచన. అందుకే భక్తుడు దావీదు అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుతిని, ఆనందించుతిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రార్థన అనేది ఒక బలమైన గోడ. దైవ భయము కలిగిన క్రైస్తవుని యొక్క ఆయుధం. నా దగ్గర ఆయుధం ఉందంటారు క్రైస్తవుల దగ్గర, ప్రైవే. ప్రార్థన మించిన వేపని గోడలో లేదు. ప్రార్థనా శక్తి మనం సంపాదించాలి. ప్రార్థనా శక్తిని మనం సంపాదించాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థనా శక్తి సంపాదిస్తావో, దేవుడు నీతో ఉంటాడు, నీ ద్వారా కార్యాలు చేస్తాడు, నిన్ను వాడుకుంటాడు సాధనంగా. అయితే ఏం చేయాలి పాస్టర్ గారు? చర్చిలో వచ్చి కూర్చొని వెళ్తే సరిపోద్దా? కాదు. ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. మీ ఇంటిలో ఖాళీగా ఉన్నప్పుడు, నీ భర్త పనికి వెళ్ళినప్పుడు, నీ బిడ్డలు స్కూల్కి వెళ్ళినప్పుడు, నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు తలుపులు వేసుకొని 1 గంట సమయము నిన్ను చూస్తున్న దేవునితో సహవాసం చేయి. దేవునితో మాట్లాడు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ప్రభువు నీతో మాట్లాడతాడు. నీవు ఆయన స్వరాన్ని వింటావు. నీ స్వరము వినిపించు ప్రభువా. స్వరము వినిపించు ప్రభువా. రెండో మాట ఏంటంటే, మొదటిది ప్రార్థన, రెండోది దేవుని వాక్యము. 119వ సంకీర్తన 105వ వచనం ఒకసారి చదవండి, ముందుకు సాగిపోదాం. నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు వెలుగై ఉన్నదంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో శక్తి ఉంది. ఈ యవనస్తులు చాలా మంది ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 3 కానీ 4 కానీ 5 కానీ లేచి మోకరించి బైబిల్ చదవండి. 1 నెల రోజులు అలా చేయండి. గివ్ టైం హాఫ్ ఎన్ అవర్ దేవునికి. తర్వాత చదువు 1 నెల రోజులు. యవనస్తులే కాదు, ప్రతి ఒక్కరు చదవచ్చు. మోకాళ్ళని చూడకపోతే మంచు మీద కూర్చోండి, కాళ్ళు బాగాలేదు వాళ్ళు, దేవునికి తెలుసు కదా. ఉదయకాలము 4 గంటలకు కానీ 5ంటికి కానీ ఆ లోపు తెల్లారక ముందే బైబిల్ గ్రంథం తెరిచి, ప్రభువా నీవు నాతో మాట్లాడు అని అనుకొని మీరు బైబిల్ చదువుతూ ఉండండి. నీతో మాట్లాడకపోతే నన్ను అడగండి. ఫస్ట్ మీకు తెలియదు మాట్లాడినట్టు, చదువుతున్నట్టు కానీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు తెలిసింది. చదువు కాబట్టి మరొకసారి చెప్తున్నాను, చదువు వచ్చిన కీర్తనలు చదవండి, అర్థమవుతుంది. సామెతలు చదవండి. యవనస్తులు సామెతలు బాగా చదవండి. ఎందుకంటే యవనస్తులు తప్పక తొట్టిలో బైబిల్ చెప్తుంది. యవనస్తులు దేని చేత తమ అర్థం శుద్ధి చేసుకుంటారు. నీ వాక్యములు బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకుని చేతనే కదా. యవనస్తులు బాగా సామెతలు గ్రంథం చదవాలి. ఇంగ్లీష్ బైబిల్ చదవండి, బాగుంటుంది. Taste and see that the Lord is good. యెహోవా ఉత్తమమైన రుచి చూచి వేసుకోండి.
చదవాలి. ఎవరైనా బైబిల్ తీసుకెళ్ళి పెట్లో పెట్టడం కాదు, బీరువాల పెట్టడం కాదు. ప్రతి పేపర్లో తిరగేస్తున్నా, ప్రతి పేజీలో ప్రతి లైన్ నువ్వు చదివి ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన సమయం ఆయుష్కాలంలో చనిపోయే లోపల ఎన్నిసార్లు ఎక్కువగా నువ్వు చదివితే అంత నువ్వు ధన్యుడు. ఎంతో గొప్ప ధన్యత. ఈ మధ్య ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నాను. ఒక స్టూడెంట్స్ ఇద్దరు వచ్చారు. నేను అక్కడ బైబిల్ కుట్టించుకుంటున్నాను. వాళ్ళ నాన్నగారు చూపించి దాన్ని కవర్ చేస్తా ఉన్నాడు, చుట్టూ కవర్స్. ఫస్ట్ గారు మా బాబాయ్ ఈ బైబిల్ 4 సార్లు చదువుకుంది. ఇటువంటి చోట ప్రతి పేజీ చిన్న పెన్సిల్ తీసుకొని చదువుకుంటా. She received a plenty of knowledge. ఇంగ్లీష్ బైబిల్ చదవడం బాగా. నిన్ను మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. నీతో ఎవరు ఇంగ్లీష్లో కూడా మాట్లాడలేరు. అందుకని నేను మాట గుర్తు చేస్తున్నాను. దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. దేవుని తన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. దేవుని వాక్యానుసారంగా నీ జీవితం స్థిరపడుతుంది. చాలా మంది అంటారు, ఆయన ప్రార్థన చేస్తే నా బతుకు మారిందని. ఆయన దగ్గర ఏం లేదు, యేసయ్య దగ్గర ఉంది. నీ జీవితం అంతా క్రమశిక్ష కావాలంటే ఒక్కరోజు చెరువులో మునిగి వస్తే రాదు. దేవుని వాక్యం రోజు చదువుతుంటే ఒక్కొక్క రోజు అది ఎలాంటి దేవుడి వాక్యం సబ్బు వంటిది. అది నిన్ను శుభ్రం చేస్తా ఉంటుంది. నిన్నే కాదు, నన్ను కూడా. ప్రభువా, నా దగ్గర ఏమి లోపాలు ఉన్నాయో ప్రభువా, నేను బలహీనుడిని, నేను మానవుడిని. నీ సొప్పుతో ప్రభువా, నీ హిప్సోపుతో నన్ను కడుగగా, నీ వాక్యంతో కడుగు. కడుగంటే ఏం లేదు, బైబిల్ చదవడమే. దేవుని వాక్యం చదువుతూ ఉంటే అది మనం అరికాల నుంచి నన్ను ఎత్తువరకు కడుగుతూ ఉంటుంది, శుద్ధి చేస్తూ ఉంటుంది. అసలు నువ్వు బైబిలే చదవకపోతే నీ శరీరం అంతా మచ్చలముతో కుళ్ళుతో ఉంటుంది. పాస్టర్ గారికి చెప్పాలని చాలా మంది నా పాస్టర్లు కూడా చదువు కొంతకాలం స్వాగతం వచ్చి ఎప్పుడు జరిగిందేగా మనకు తెలిసిన మరి ఏమేగా మాత్రం అనుకుంటారు. నిత్యము దేవుని వాక్యంతో సంబంధం ఉండాలి. లేకపోతే మన దేహం అది కావచ్చిందంటే ఎంతవరకు చెడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం చదవనటువంటి వాడికి చెడ్డ ఆలోచనలు ఉంటాయి. ప్రతిదినం దేవుని వాక్యంతో సహవాసం చేసే వారికి మంచి మనసు వస్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఆలోచించుకోండి. ఫాస్ట్ గా 2 అనుభవాలు చెప్పారు. అదా ఇదా మీరే మీ అంతటా కూడా తెలుసుకుంది. నేను చెప్పాల్సిన పని. అందుకని ఈ సమయంలో 2వ మాటలు వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ యూదులైనటువంటి వారు క్రైస్తవులకు అన్యుల క్రైస్తవుల గురించి జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడే మీకు చెప్పాను. అన్యులంతా రక్షించబడుతున్నారని మనలో కొంతమంది అసూయ పడుతున్నారంట. ఇశ్రాయేలీయులు దేవుడు కొద్దిగా మనల్ని కఠినపరిచారు. ఎందుకంటే ఎంత సువార్త ప్రకటిస్తున్నా, ఎన్ని ప్రార్థనలు పెడుతున్నా ఇంకా రాట్ల. ఎంతమందికి 50 మంది కుర్రోళ్ళు ఉన్నారు ఈ ఊళ్ళో. ఇంజనీరింగ్ చదివేవాళ్ళు రకరకాలు ఉన్నారు. బయట చివరికి కుర్చీలో కూర్చుంటారేమో అనుకుంటున్నాను. ఏదైనా సాయంత్రం వాలీబాల్ జరుగుతూ ఉంటుంది. ఎంతమంది ఉంటారు నేను అనుకుంటాను. ఊరికి వచ్చాను, కుర్చీలో కూర్చుంటే బాగుండేదిగా. వాళ్ళు అనుకుంటారు ఈయన ఎంత లేదు పాస్టర్ గారు, అతనికన్నా మా చదువు గొప్పది, ఈయనంత తోడు, ఆయన మాట నేనేదిలే, ఫోన్ చూసుకుంటాం కూర్చుంటారు. సో మై హార్ట్ మనసు బాగా చెప్తుంది. పిల్లల జాగ్రత్తగా గమనించండి. వీఆర్ నథింగ్ ఇన్ క్రైస్ట్. దేవుని దగ్గర మనం దేనికి పనికిరాదు. మన చదువు పనికిరావు, మన ఆస్తి పనికిరాదు. అందుకని మీ బిడ్డలు మీరు చెప్పండి. మీ బిడ్డల ఆదివారం గుళ్ళో కూర్చోమని చెప్పండి. మీ యవనస్తులకి, మీ భర్తలకు చెప్పండి. మీరే తప్పులు చేస్తున్నారు. ఫస్ట్ కలెక్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు సరి చేసుకోండి. మీ బిడ్డలు సరి చేయండి, మీ కుటుంబాలు సరి చేయండి. ఎలా ఆశీర్వాదాలు రావో నేను చెప్తా. నన్ను అడగండి, మాకు ఎందుకు రావు మాస్టర్ గారు ఆశీర్వాదాలు? నా కొడుకు కలెక్టర్ ఎందుకు అవడు? నా కొడుకు డాక్టర్ ఎందుకు అవడు? నా కొడుకు ఇంజనీర్ ఎందుకు అవడు? సైంటిస్ట్ ఎందుకు అవడు? ఎందుకు అవడు? దేవుడు అవుతారు. దేవుడికి దూరంలో దేవుడు అవుతాడు. అందుకే యోహాను సువార్త 15 అంటాడు, నేను నిత్యమైన నా తండ్రి నా యందు మీరును నిలిచియున్నాయో మీకేది కావాలో అడుగుడి. అడుగుడి, ఇవ్వబడిన తప్పులు తీయబడి. దేవుడికి దూరంగా ఉంటే చదవదు.
గుర్తు చేస్తున్నాం, క్రమశిక్షణ కోసం గుర్తు చేశాం. అక్కడ మన చర్చ సహవాసం ఒక అమ్మ అసలు రోజు వ్యాపారాలు చేస్తుంది. నేనన్నా ఆదివారం గంట ఆపే గుళ్ళోరా, నీ ఇంటి పక్కన గుడి పందానికి పెరిగి పెట్టి కొట్టు వ్యాపారాలు పెట్టారు. మన దొంగలు పడ్డారు, మొత్తం తీసుకెళ్ళారు. కుటుంబ ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళిపోయింది. అని బాధపడి బాధపడింది. నాకు చెప్పారు సంఘస్థులు మీలాంటి, నేనే వెళ్ళి ప్రేర్ చేసి పైపు చెప్పింది సార్. ఆ పురుషోత్తం చోటుగా చెప్పేది ఏముంది, రోజంతా పని చేసుకోవచ్చు. సాయంత్రం గుంటూరులో ఒక చోట పెడుతుంటారు. ఎంతో మంది పెడతారు, మా ఏసీ కాలేజీలో 10 మంది పెడుతుంటారు. అడుక్కునే వాళ్ళు అన్ని సంఘాలు పెడతారు సాయంత్రం. అక్కడ ఏం చదువుతున్నారో నేను కూడా రండి అని చెప్పినట్టు నాన్న ఏంటైనా సాక్ష్యం. జాగ్రత్త, దైవజనం జోలికి రావాలి. నువ్వు దేవుని సని దొంగిలించింది కాక, డబ్బు కోసం వ్యాపారం చేసింది కాక నువ్వు వెళ్ళు. నేను వద్దని రాలే బ్రహ్మ అంటానే కానీ ఎందుకు రాలే నాకు లేదుగా. స్వతంత్రం నీ మీద అందరూ వస్తే నాకు సంతోషం కనబడ్డారా. రాకపోతే నా మీద రాదు. సాయంత్రం వాడి భార్య ఉంటారు, మనందరం ఆడుకోవాలి. ఎందుకంటే ఉదయంత వ్యాపారం చేసుకోవచ్చుగా. చేసి చేతి ఏమైనా పోగొట్టుకున్నావు. నేనేం పోగొట్టుకోలేదు, నువ్వు పోగొట్టుకున్నావు. ఇంకా ఉంటే ద్రవంలో ఉంది. ప్రార్థన చేయండి, జాగ్రత్త. మనం చేసి మనకే వస్తాయి. ఎవరు పాస్టర్ గారికి ఏం కదా. వాట్ వీ మేక్ మిస్టేక్ మీరు కాదు, నేను కూడా. నేను తప్పు చేసినా మీకు రావు, నాకు వస్తాయి. అందుకని ఇలా దేవుడిని పెట్టారా, మనం నోరు ఉందని రాలేదు వారికి. అనాయింటెడ్ బై గాడ్. చాలా భయపడే బ్రతుకుతాం చాలా వరకు, 99%. ఒక్క మాట నా చేతిలో ఉంది, నా జీవితం దేవుడి చేతిలో ఉంది. ఎప్పుడు చెడిపోవాలని ఆశపడం, పరుసము దొంగిలించాలని ఆశపడం. నీతితో ఒక్క ముద్ద మీరు ప్రేమతో అంత చట్నీ బతితే తింటారు. 4 రోజులు సంవత్సరం ఉంటున్నాం. మిమ్మల్ని అడిగి తీసుకెళ్తాను. నేను అన్నం పప్పు ఏం తిన్నాను, కొంచెం చట్నీ పెరిగాను తింటాను. ఒకసారి మాణిక్యం గారినో, ఒకసారి సంతోషం గారినో, ఒకసారి సుమలతనో, సుజ్ఞానం అమ్మ కొంచెం కరిగాలి పచ్చడి పంపడము. కొంచెం నేను చిన్న స్పూన్ లేదా అన్నం తినడం ఉండదు, చట్నీ నా అడుగు పెరిగాను. అంతేగాని పిల్ల దేవుని పెట్టిన రాకపోగా దేవుని మీద రాలేస్తే తప్పదు. అందుకని ఇక్కడ అంటున్నాడు, ప్రభు చెబుతున్న మాట, అవిధేయులైనప్పటికీ ప్రభు అన్నాడు, ప్రేమిస్తున్నా. ఇంకొక మాట కూడా చెప్పగలను, శ్రమ వచ్చింది కనుక వాళ్ళ మీద నిందలు ఇట్లా. అసలు మాస్టర్ లేకపోతే చిన్న ఉద్యోగం ఆయన చేసేది. వందనాలు అంటూ నేను చూడలే. అయినా నేనే బాగున్నారా అంట. ఇప్పుడు నా ఎదురు నిలబడి పందానికి చర్చి ప్లాట్ఫామ్గా ఎదురు రాత్రంతా లైట్లు వేసి క్యారమ్ బోర్డు ఆడుతున్నారు. అందుకే పొరపాటు చేస్తున్నాను చెప్తున్నాను. భార్య సీరియస్ అయిపోయింది. లోపల ఇంత మెదడులో తీసేయాల్సి వచ్చింది. ఇంటికొస్తావా, నువ్వు భార్య వస్తుందా, నీ పిల్లలు వస్తారా, నువ్వు పిల్లాడుకొని ఇప్పుడున్నాను. ఉదయం మధ్యాహ్నం రాత్రి హాస్పిటల్ చుట్టూ కష్టం రావాలా. ఇక్కడన్నా తెలుసుకో ప్రభుత్వ మాటని. శ్రమలు వస్తాయి. దేవునికి దూరంగా ఉంటే దేవునికి దగ్గరగా రండి. అందుకని ప్రియులారా, మరి సహోదరి పేరు కోటేశ్వరమ్మ రాత్రి చేయండి. బెంగళూరు తీసుకెళ్ళాలని అక్కడ ఎవరు అన్నారు. తల పలగొట్టారు. చూసాక మా నాన్నగారు మంచివాడు బాబురావు గారని. అయ్యా నా కూతురు కోసం చెప్పగా నా ప్రార్థన ఉంటుంది. వాళ్ళ అమ్మ చెప్తున్నా కొడుకు కష్టరాలయ్యా గర్వం ఉంటాడు. ఎందుకు గర్వం? ఇంజనీర్ అయితే గర్వమా? దేవుడికి ఇంకా కృతజ్ఞత ఉంటారు. ఆయన ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు చెప్పారంటే ప్రేమగా చెప్తున్నాను. అతిశయించు వారు దేవుని అంతా అతిశయించాలి. మన అతిశయం లోకంలో కాదు. కనుక సంఘంలో ఉన్నటువంటి వారందరికీ కూడా శ్రమలు, దేవునికి దూరంగా ఉంటే శ్రమలు వస్తాయి, దేవునికి దగ్గరకు ఉంటే అన్నీ పోతాయి. అది నేను చెప్పేది. అయినా ప్రభు అంటున్నాడు, మీరు ఎంత నాకు దూరంగా ఉన్నా నేను మీతో ఉంటానని. అక్కడ మాత్రం చెప్తున్నారంటే పిల్లారా, ఇక్కడ అంటున్నాడు పరిస్థితి. ఇక్కడ ప్రధాన యాజకుడు నువ్వేం కారణంతో ఈ కార్యాలు చేస్తున్నామంటున్నాడు. అప్పుడు ప్రభు చెప్పాడు, వాళ్ళకు ప్రశ్న వేశాడు. యోహాను నుంచి బాప్తిసం ఎక్కడ మీరు చెప్పండి. సన్నిహితుల సభలో మీరు సభ్యులు కాదండి. వాళ్ళు చాలా మంది విమర్శకులు ఎక్కువయ్యారు. చాలా మంది నేను అదే చూస్తున్నాను. ఒకరోజు చర్చికి వెళ్ళినంత మాత్రాన, ఒక పాట పాడినంత మాత్రాన విమర్శ జరుగుతాం అని చెప్పే బాగా ఏందంట. ఒక ఇంచుకెళ్ళి ఒక ఆయన చెబుతున్నాడు,
అది కరెక్ట్ బాగా నేనున్నాను. కరెక్ట్ యువర్ ఫ్యామిలీ ఫస్ట్. ఇప్పుడు నేను చక్కబెట్టుకో. దేవుడు నా తోటను పాడు చేయమని చెప్పాలా? ఫస్ట్ కరెక్ట్ ఎవరు? నీ ఇల్లు చక్కబెట్టుకో, నా కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. అంతేగాని ఇంకో దైవజనుడు దేవుడు ఇచ్చిన తోటను పాడు చేస్తే నాకు చాలా బాధ. గట్టి ప్రేయర్ చేస్తాను. మీకు తెలుసు లేదు, ఎవరైనా నా పరిచయం కీడు చేస్తే కన్నీటితో ప్రార్థన చేస్తాను. నేను ఎవరిని ఆశపడను. మీరు ఈ పని నాకు ఇచ్చారు, నా పని కష్టపడి చేస్తున్నానని నమ్మకం, నా పని దొంగిలించిన ఒప్పుకోను, నా బిడ్డలు చెడు మార్గంలో చేసిన ఒప్పుకోను. హేదనన్నా ఎందుకు? ఏం చేయాలి? నేనేం చేయకపోతే డిస్టర్బ్ చేస్తారు. అందుకని ఇక్కడ ప్రభు వాళ్ళు కట్టిస్తూ ఆక్రమించున్నాడు. రెండని వాళ్ళు చెప్పారు, యూదా మత నాయకులారా, మీరు దేవునికి విధేయులని అతిశయపడుతున్నారు. మేము నీతిమంతుల్ని, నాకన్నా మంచోళ్ళు లేరు. మంచిదే, నువ్వు నీతిమంతులే. ఇతరుల మీద రాలేవాక, ఎప్పుడు విమర్శించవాక. అందుకే ప్రభు ఆ గురించి ఏం చెప్పారంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు. ఇద్దరు కుమారుల గురించి చెప్పుకుంటూ, ఒక కుమారుడు వెళ్తానని చెప్పి వెళ్ళలేదంట, ఇంకో కుమారుడు వెళ్ళనని చెప్పి వెళ్ళాడంట. ఎవరిని చూడమ్మా, ఎవరిని చూడు, వెళ్ళనని చెప్పి వెళ్ళినోడే మంచోడు. వాళ్ళ గురించి చెప్పి సుంకర్ల గురించి, వ్యభిచారుల గురించి, పాపుల గురించి చెప్పారు. పోయి ప్రధాన యాజకులారా, పెద్దలారా, మీకన్నా ఇదిగో ఈ సుంకర్లే మంచోడు, వాళ్ళు పాపులే మంచోడు, వ్యభిచారులే మంచోడు. ఎందుకంటే వారు దేవుని మాటలు విన్నారు, మారు మనసు పొందారు. మారు మనసు పొందే వాళ్ళు దేవుడు కావాలి. నేను నీతిమంతులు, నేనే పరిశుద్ధులు, నన్ను మించిన లేడనుకునేవాడు కనుక దేవుడు కావాల్సింది. అయ్యా నేను పాపినయ్యా, పరమ దేవుడా వాణ్ణి తెలిసి కరములెత్తి చాంతగమోచి, పరమదేవుడా వాణ్ణి తెలిసి కరములెత్తి చాంతగమోచి, శిరముల నుంచి సరిగను వేడి సుంకరి ప్రార్థన తేపుమయ్యా, దేవునికి దూరంగా ఉన్న అయిష్టమైన పనులు చేసిన ప్రభు అవుతున్నాడు చేతులతో. నా ప్రియ బిడ్డలారా, అమ్మలారా, అక్కలారా, అన్నలారా, నాకు పుట్టండి, మీ కొరకు నేను ప్రాణం పెట్టాను. సుంకర్లను క్షమించాను, ఉపచారాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను, దొంగలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. పాపులందరి కొరకు నా ప్రాణం పెట్టాను కనుక మీ కొరకు ఎదురు చేస్తున్నాను. నా చేతులు చాపుతున్నా, నా ఎదురుకు వస్తారా? నేనేమీ తోసివేయను. ఆయన దగ్గరకు వచ్చే వాగ్దానాలు పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బుద్ధిమానులు నియమించుగాక. నేను సమస్త జ్ఞానంలో పెంచిన దేవుడి సమాధానం యేసుక్రీస్తులో మీ పదవులకు తలంపులకు కావాలి గాక. ఆమేన్.
సామాచి దయ మనసు కాలోగా చేసి దయచేసి కూర్చోండి.